పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాపారుల సిండికేట్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ మొత్తం దళారులు వ్యాపారుల చేతిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పాటు ధరలు నిర్ణయించారని ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్ కు పసుపు పోటెత్తింది. పెద్ద ఎత్తున పసుపు 3 జిల్లాల నుంచి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు భారీగా పసుపు తీసుకొని రైతులు తీసుకువస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. గత ఏడాది కంటే ఈసారి తక్కువగా పసుపును కొనుగోలు చేస్తున్నారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు పసుపు కొనుగోలు విషయంలో వ్యాపారులు సిండికేట్ గా మారి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పసుపును తీసుకువస్తుండగా ఇక్కడ రేట్ లేకపోవడంతో రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. సాంగ్లీ కంటే తక్కువగా పసుపు కొనుగోలు చేస్తున్నారని వాపోతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంది పరిస్థితి? నిజామాబాద్ నుంచి వచ్చినాం మేము. ఇక్కడికి వచ్చి 2 days అవుతుంది. ఎవరు వ్యాపారస్తులు కొనడానికి వస్తలేరు. నేను ఎకరం పసుపు వేసాను, సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు వచ్చింది. కానీ ఈసారి పసుపు మంచిగా పండింది. కాకపోతే రైతులకు ఎవరికి గిట్టుబాటు ధర ఉండలేదు. దాదాపు కొన్ని వేల రైతులు కొన్ని వేల ఎకరాల పసుపులు వేసి చాలా లాస్ చూస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో. సుమారు 2-3 రోజులు అవుతుంది. వ్యాపారస్తులు ఎవరు కొనుగోలు వస్తలేరు. కనీస మద్దతు ధర కూడా వచ్చిన వాళ్ళు కూడా కనీస మద్దతు ధర ఇస్తలేరు. క్వింటల్కి 7,000-8,000 వస్తారు. మాకు మద్దతు ధర 10 నుంచి 12-15,000 మధ్య ఉంటే మాకు గిట్టుబాటు ధర అవుతుందని తెలియజేస్తున్నాం.